ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిలో కృప చూపించేటువంటి దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. దాన్ని బట్టి దేవుని అధికంగా స్తుతించాలి. కీర్తన గ్రంథము 102 అధ్యాయము 13-16 వచనాలు చూసినప్పుడు, నీవు లేచి సీయోను కరుణించదు, దాని మీద దయ చూపుటకు కాలం వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. ఏలయనగా యెహోవా సీయోనును కట్టి ఉన్నాడు. కనుక ప్రభువు వాగ్దానం చేసినప్పుడు ఆ యొక్క వాగ్దానం ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడుతూ ఉంటుంది. ఒకసారి లేట్ అయినప్పుడు ప్రజలందరూ కూడా ఆయన సన్నిధిలోని కలవరపడుతూ ఉంటారు. ప్రభు ఎప్పుడు తమను కనికరిస్తున్నటువంటి ఆశతో ఆయన సన్నిధిలోని ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ ప్రభు సన్నిధిలో ఈ ఉదయకాలాన్ని కానీ నువ్వు గ్రహించుకున్నట్లయితే ఆయన సన్నిధి ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంది. ఆయన కృపని నడిపిస్తూనే ఉంది. కనుక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. భూమి ఆకాశము గతించును కానీ ఆయన మాటలన్నిటిని గతించవు. అనేక మంది విషయంలోని ఆయన గొప్ప కార్యాన్ని జరిగించారు. ఒక నిర్ణయ కాలాన్ని ఉంచినప్పుడు దానికి తగినట్లుగా ఒక మనుషుడు ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ఉన్నప్పుడు అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. యోసేపు జీవితంలో గమనించినప్పుడు యోసేపు ఎన్నో బాధలు పడుతూ ఉన్నప్పుడు, అతను చాలా స్థలాల్లో అతను పనిచేస్తూ ఉన్నప్పుడు, ముఖ్యంగా అతను బానిసగా అమ్మివేయబడినప్పుడు, అతడు ఎన్నో విషయాల్లో కృంగిపోతూ ఉన్నప్పుడు, దేవుడు తనకు చూపించినటువంటి కళలు అతని జీవితంలో స్థిరంగా ఉంచుకొని దాని కొరకు అతను కనిపెట్టుకుంటూ ఉన్నప్పుడు, ఎన్నో శ్రమలు పడినప్పటికీ ఆ నిర్ణయ కాలం జరిగినప్పుడు అతని యొక్క అభివృద్ధిని ఎవరు కూడా ఆపలేని పరిస్థితుల్లోకి అతడు ప్రవేశించాడు. కానీ ఇప్పుడైతే నీ సమయం వచ్చింది, నువ్వు ఎంతగా అయితే ఆయన సన్నిధిలో కనిపెట్టుకున్నావో అవన్నీ కూడా ఫలించేటువంటి సమయం వచ్చింది. ఇది నీకు ఆశ్చర్యకరంగా ఉండొచ్చు. మనం ఎంతవరకు భరించగలమో, ఎంతవరకు వాటిని మనం మోయగలమో దేవునికి తెలుసు. ప్రభు అయితే ఖచ్చితంగా అందరి విషయంలో ఒక నిర్ణయ కాలాన్ని పెట్టి ఆ సమయం చేరుకునేటప్పటికి వారిని అన్ని విషయాల్లో బలపరచడానికి శక్తిమంతుడై ఉన్నాడు. కనుక ఉదయకాలాన్ని ఇది నీ సమయం వచ్చింది కాబట్టి నువ్వు సంతోషించు. కీర్తన గ్రంథము 102 అధ్యాయం 13 వచనం రీతిగా, నీవు లేచి సీయోను కరుణించదువు, దాని మీద దయ చూపుటకు కాలం వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. కనుక ఇది నీవు దీవించబడే సమయం. నీ ఆలోచన తలంపులన్నీ స్థిరపరచబడేటువంటి సమయం. ఎంతకాలం నుంచి అయితే నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావో ఆయన్ని నీకు స్థిరపరిచి నేను బలపరచడానికి, శాశ్వతమైన కృపని నడిపించడానికి ఆయన శక్తిమంతుడిగా ఏర్పాటు చేసినటువంటి సమయం. ఆ సమయం ఈ దినం నుంచే నీ జీవితంలో మొదలవుతుంది కాబట్టి నువ్వు ధైర్యంగా ఆయన సన్నిధిలో నువ్వు కనిపెట్టుకుంటే ఒకదాని తర్వాత ఒకటి గొప్ప కార్యాలు నీ జీవితంలో చూస్తావు. కనుక ఈ ఉదయకాలం నువ్వు సంతోషించు, ఆయన సన్నిధిలో నువ్వు స్తుతించు, లేఖనాలు నువ్వు చదువు, నీ మార్గం అంతా నువ్వు సరళం చేసుకో. ఆయన నడిపింపు నీకు స్పష్టంగా కనిపించి నేను బలపరిచి స్థిరపరుస్తుంది. ప్రభా ఈ ఉదయకాలాన్ని ఇదిగో తండ్రి, నువ్వు నిర్ణయించిన కాలంలోనికి ప్రభా నీ ప్రియులైనటువంటి వారందరినీ ప్రభా నువ్వు ప్రవేశింపజేసినందుకు నీకు వందనాలు తండ్రి. నీ కృపా సమాధానం ప్రతి ఒక్కరి మీద నుంచి వారు అడుగుచున్న వెళ్ళను పొందినట్లుగా కృప దయచేసి స్థిరపరచుమని, ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా అభివృద్ధి చెందినట్లుగా సహాయం అనుగ్రహించి నీ మహిమను వెదజల్లి గొప్ప సాక్ష్యాలు వారి జీవితంలో ఉంచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.